నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, ఎన్నో బుక్స్ చదివిన నాలెడ్జ్ మీది. యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్‌గా మీకు చాలా విషయాలు తెలుసు. అయితే బుక్స్ చదివిన నాలెడ్జే అనుకోండి, లేకపోతే మీరు ఎన్నో వాటిల మీద రీసెర్చ్‌లు చేస్తూ ఉంటారు. ఎంతోమంది గొప్ప గొప్ప పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తూ ఉంటారు. ఆ నాలెడ్జ్‌ని కొంత మేమిక్కడ యూజ్ చేసుకుందాం షూర్ అనుకుంటున్నాం. తప్పకుండా. లైక్ అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత చాలామంది చెప్తూ ఉంటారు. ఆ మనిషి ఆత్మ అనేది ఆ ఇంట్లోనే తిరుగుతుంది అని చెప్పేసేసి. అంటే ఆత్మ అనేసరికి ఆటోమేటిక్‌గా చాలామందికి అదేదో దయ్యమేమో అని చెప్పేసి భయమేస్తూ ఉంటుంది. కాదు, అది కూడా ఒక మనిషి ఎనర్జీ ప్యాటర్న్ అంటారు. నిజంగానే ఆత్మలనేవి ఉన్నాయా? ఒక మనిషి నిజంగానే చనిపోయిన తర్వాత ఆత్మ అనేది ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుందా? ఇవన్నీ నిజాలేనా? రకరకాలుగా ఊళ్ళల్లో అయితే ఇంకా 11థ్ డే వరకు కార్యం చేసే వరకు కూడా ఆత్మ అనేది అక్కడే ఉండి అవన్నీ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రశాంతంగా అని కూడా పెద్దవాళ్ళు నమ్ముతూ ఉంటారు. అండ్ కాకులంటారు. దాని గురించి 'బలగం' లాంటి సినిమాలు కూడా తీశారు. సూపర్ హిట్ అయ్యాయి. అంటే మనుషుల్లో ఆ నమ్మకాలు ఎంత బలంగా ఉన్నాయో ఇలాంటి సినిమాలని సక్సెస్ చేసినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. సో, అసలు మీరు చెప్పండి, ఎన్నో బుక్స్ చదివిన అనుభవంతో అసలు నిజంగా ఇవన్నీ నిజాలా? బుక్స్ అని కాదు గానండి. నేను కొన్ని స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటాను. హ్మ్. ఓవరాల్‌గా ఏం జరుగుతుందంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత మీరు అన్నట్లుగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ ఉందా? లేదా? అని చెప్పేసి అన్నదానికి పీపుల్‌కి చాలా క్లారిటీ లేదు. అంటే ఈ మూమెంట్‌కి ఆత్మ ఉందో లేదో అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఓకే. చనిపోయిన తర్వాతే కాదు, బతికున్న మనిషిగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. మీరు మాట్లాడే దాన్ని మీరెక్కడో మాట్లాడుతూ ఉన్నారు. హ్మ్. లేదా సంథింగ్ మీరేదో టీవీ చూస్తూ ఉన్నారు. మీరేదో రకరకాల యాక్టివిటీ చేస్తూ ఉన్నారు అనుకుందాం. చేసేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మిమ్మల్ని గమనించే వాళ్ళు మీలోనే ఒకళ్ళుంటారు. నేను మాట్లాడుతుంది ఇంకా బెటర్‌గా మాట్లాడితే బావుంటుంది గదా! హ్మ్. సో, ఈ సినిమా ఏంటి ఇలా ఉంది అని చెప్పేసని, సినిమా ఏంటి ఇలా ఉందని చెప్పేసని అని మీరు పైకేమో మీరంటారు. మీ మైండ్ అంటుంది. హ్మ్. మీ లోపల ఇంకొక మీరు ఉంటారు. ఆ మీరే ఆత్మ. ఇంకొక మీరేముంటుంది, ఏదో ఒకటిలే కానీ టైమ్ పాస్ కోసం ఏ సినిమా చూస్తే ఏంటి అని చెప్పేసి అంటుంది. ఎక్కువ 'చిరంజీవి' గారి సినిమాల్లో ఇలాంటి ఆత్మారాములు బయటకొస్తూ ఉంటారు. సో, ప్రతి స సినిమాల్లో ఎలా ఉన్నా గూడా మనకు గూడా వచ్చేటప్పటికి మనం సినిమా చూసేటప్పుడైనా, మనం మాట్లాడేటప్పుడైనా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి. హ్మ్. మాట్లాడేటప్పుడు ఇంకా బెటర్‌గా మాట్లాడొచ్చు గదా! కొద్దిగా స్లో డౌన్ అయ్యేసి అందరికి అర్థమయ్యేలా మాట్లాడొచ్చు గదా! అని నా లోపల ఇంకొకళ్ళొచ్చి నన్ను అబ్జర్వ్ చేస్తా చెబుతున్నారు. సో, ఆ లోపలుండి అబ్జర్వ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, పైకి ఎక్స్‌ప్రెస్ చేసేదేమో నా మైండు, నెర్వస్ సిస్టమ్ ద్వారా, సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ ద్వారా వోకల్ కార్డ్స్‌కి ఎనర్జీని పంపించేసేసి ఎక్స్‌ప్రెషన్ రూపంలో వస్తుంది. అది మైండ్ ద్వారా సృష్టించబడిన నేను. హ్మ్. నా ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ మై సెల్ఫ్. హ్మ్. సో, దీనిని ఎనకుండి అబ్జర్వ్ చేస్తున్న ఇంకొక పర్సనాలిటీ ఏదంతా ఉందంటే గనక, ఆ పర్సనాలిటీ ఆత్మ. హ్మ్. ప్రతి క్షణము బయట మీరు ట్రైన్‌లో జర్నీ చేస్తున్నారు. మెట్రో ట్రైన్‌లో ఎళ్తున్నారు. కనపడే ప్రతి దాని గురించి మీ లోపల మీరు పైకి మాట్లాడట్లా. లోపల మీరు ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అదేంటి పీపుల్ ట్రాఫిక్ సెన్స్ తెలీదు. మెట్రోలో రావడం బెటర్ అయిపోయింది. సో, ఇదేంటి ఇక్కడేదో కొత్త బిల్డింగ్ ఏదో బిల్డింగ్ కనపడిద్ది. మొన్న లేదు ఇప్పుడు కొత్తగా కట్టినట్లున్నారని మీ లోపల మీకు మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. హ్మ్. మాట్లాడుకునేదెవరు? నేను కాదా? మీరు కాదు. నాకు బాగా తెలిసిన నాలో కూడా నాకు తెలియని మరో మనిషి ఉందని చెప్పి మీరు ఈరోజు చెప్తున్నారు. సో, లోపల మాట్లాడుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తే సోల్. యాక్చువల్లీ అంటే ద అబ్జర్వర్. మీరు చేసే ప్రతి యాక్టివిటీని గమనించే కాన్షియస్ సీట్‌లో ఉండేదేదన్నా ఉందంటే గనక అది ఆత్మ. అదేం చేస్తుందంటే, మీ ప్రవర్తనను గమనిస్తుంది, మిమ్మల్ని గమనిస్తుంది, మీరెలా వ్యవహరిస్తున్నారో గమనిస్తూ ఉంటుంది. ఇదంతా గూడా చేస్తూ ఫైనల్‌గా వచ్చేటప్పటికి మీరు దీన్నే చూడండి యాక్చువల్లీ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్‌నే. మీలో మీరు మాట్లాడుకుంటూ ప్రతి క్షణము నిద్రపోయేంత వరకు ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా హ్మ్. పైకి కామ్‌గా ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ మీ లోపల చాలా చాలా వెర్బల్ కన్వర్జేషన్ నడుస్తూ ఉంటుంది. హ్మ్. సో, ఇన్నర్ టాక్ అంటాం. హ్మ్. ఈ మాట్లాడే వ్యక్తి ఎప్పుడన్నా గాని ఎమోషనలైజ్ బాగా అయిపోయేసి, ఈ లోపల మాట్లాడుకునే మాటలన్నీ పైకి మాట్లాడటం మొదలుపెట్టారనుకోండి. అతన్ని మనం పిచ్చివాడిలాగా భావిస్తున్నాం. హ్మ్. రోడ్డు మీద కనపడే పిచ్చివాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు చూసారా? వాళ్ళేంటి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఒక మాటకి అర్థం లేదని చెప్పేసి అంటున్నాం గదా! హ్మ్. వాళ్ళకే మనకున్న తేడా ఏంటంటే, వాళ్ళేమో పైకి మాట్లాడుతున్నారు. మనం లోపల మాట్లాడుకుంటున్నాం. అవును సార్. నేను గూడా పిచ్చిదాన్నే. ఈ రకంగా నేను గూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటా.
మీది కాదు అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఓకే. సో, ఆ ఫిల్టర్ అనేది హ్మ్. సో, నేను మాట్లాడేదంతా నా లోపలే ఉండాలని చెప్పేసి ఫిల్టర్ ఉన్నంత కాలం మంచి మనిషి. అంటే మెంటల్ హెల్త్ ఉన్న వ్యక్తి. హ్మ్. సో, నేను మాట్లాడేది ఆ స్థాయి దాటిపోయి కంట్రోలింగ్ స్థాయి దాటిపోయేసి పైకి వెదజల్లబడితే గనక అది పిచ్చితనంలాగా, ఇన్సానిటీలాగా మనకు అర్థమవుతూ ఉంటుంది. యెస్. సో, ఇప్పుడు ఆత్మ అనేది అలాగా ఖచ్చితంగా కూడా బతికున్న మనిషిలో కూడా సెంటర్ కాన్షియస్‌నెస్‌లో కూర్చొని, సీట్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లో కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆత్మ. హ్మ్. సో, ఎప్పుడైతే మనిషి చనిపోతాడో అతని కాన్షియస్‌నెస్సు, అతని మైండు ఇవన్నీ కూడా దే మెర్జ్ ఇంటూ ద సోల్. అంటే కాన్షియస్‌నెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఈ క్షణం జరిగే విషయాల గురించి, చిన్నప్పటి నుంచి నా జ్ఞాపకాల గురించి, వీటన్నిటికి సంబంధించేసి నా బాడీ పర్సెప్షన్ నేను ఎలా ఉంటాను, నాకు ఫ్రెండ్స్ ఎవరు, ఇలాగ మొత్తం మీద అండర్‌స్టాండింగ్ అబౌట్ లైఫ్ ఉంటుంది గదా! హ్మ్. దీన్ని కాన్షియస్‌నెస్ అంటాం. ఈ కాన్షియస్‌నెస్ మనిషి ప్రాణశక్తి అనేది పూర్తిగా గూడా కోల్పోయిన తర్వాత ఎళ్లి సోల్‌లో మెర్జ్ అయిపోతుంది. ఓకే. మెర్జ్ అయినప్పుడు ఏంటంటే, ఆ సోల్ ఇప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేసేసి వెళ్తుంది. ఎక్కడికెళ్తుంది అన్నది అది సెపరేట్ ఒక పెద్ద సబ్జెక్టు. హ్మ్. ఇప్పుడేంటి ఈ సోలు వేరే ప్లేస్‌కి యాక్చువల్లీ సోల్స్‌కి సంబంధించేసి జర్నీ ఆఫ్ సోల్స్ ఇలా చాలా థింగ్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ ఏంటంటే అవి వేరే ఒక స్పెసిఫిక్ వీటికి వెళ్ళేసి అక్కడ మళ్ళా నెక్స్ట్ లైఫ్‌కి సంబంధించేసి సోల్ కాంట్రాక్ట్ అనేది తీసుకొని హ్మ్. నెక్స్ట్ లైఫ్‌లో ఈ ఈ జన్మలో వచ్చి చేయాల్సిన బాధ్యతలు సరిగ్గా పూర్తి చేయలేదనో, హ్మ్. తీర్చాల్సిన కర్మలంటే ఏమి లేదండి యాక్చువల్లీ మీకు గత 10 జన్మలుగా కోపం వస్తుంది ప్రతి విషయంలో. హ్మ్. వ్యక్తుల మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉండి కోపం వస్తుందనుకోండి. కోపం అనే ఎమోషన్‌ని మీరు అధిగమించలేనంత కాలము మళ్ళా రీబర్త్ తీసుకుంటూనే ఉంటారు. అది అవునా? ఒక హ్మ్. ఎమోషన్‌ని మనం ఎప్పుడైతే కంప్లీట్‌గా ఐ మీన్ అంటే దాన్ని అధిగమించలేకపోయామో, డెఫినిట్‌గా మళ్ళీ దానికోసమైనా ఇంకో అంతే. బర్త్ తీసుకుంటామా? కోపమైనా కానీ అమ్మో! అదేదో 'మగధీర' సినిమాలో 400 ఏళ్ల క్రితం పుట్టే అదే ఒక అమ్మాయి కోసం కొట్టుకున్నారని మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత ఇది నిజాలే ఇవన్నీ. కోపాలైనా గానీ, లేకపోతే అటాచ్‌మెంట్ అయినా గానీ, ఏదైనా వాటెవర్ ది ఎమోషనల్ ప్యాటర్న్ ఎందుకు సాధన, మెడిటేషన్ ఇయన్నీ ముఖ్యమంటే, యూ హావ్ టు సెటిల్ డౌన్ దాన్నన్నిటిని మీ లైఫ్‌లోకొచ్చే ప్రతి అనుభవాన్ని, ఎక్స్‌పీరియన్స్‌ని ఎవరేదన్నా అన్నా, ఏదన్నా జరిగినా, లేదా ఆర్థిక నష్టం వచ్చినా ఏదైనా గానీ ఇట్స్ ఓకే అని జెప్పేసని న్యూట్రలైజ్డ్‌గా చూడగలిగే తత్వం వచ్చేంత వరకు ఇప్పుడు ఏమవుతుంది, ఈ శరీరం మాత్రమే పోయింది యాక్చువల్లీ. హ్మ్. చనిపోయేటప్పటికి ఏం జరిగింది, నా కోపము సమాధి కాలేదు. హ్మ్. నా కోపమొచ్చేటప్పటికే నేను చనిపోయే టైంకి, అప్పటికే ఆ కోపాన్ని అధిగమించలేకపోయాను అనుకుందాం. ఓకే. ఓకే. కోపము, ఒంటరితనం, ద్వేషము, దుఃఖము, సో, అపరాధ భావము ఇలా ఎన్నో రకాల ఎనర్జీ ప్యాటర్న్స్ వచ్చేటప్పటికి, నాతో పాటు నా కాన్షియస్‌నెస్ సోల్‌లోకి నింపుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సోల్ ఇదే సోల్ నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు నెక్స్ట్ బర్త్‌లో వాటిని క్యారీ చేసుకుంటా వచ్చి నెక్స్ట్ జన్మలో వచ్చేటప్పటికి, ఈ కోపాన్ని అధిగమించడానికి సంబంధించేసి కొన్ని అనుభవాలు ఏర్పడిన తర్వాత, సో, పాస్ట్ లైఫ్‌కి సంబంధించి దాన్ని అధిగమించలా. ఇప్పుడు కొత్త లైఫ్‌లో వచ్చేటప్పటికి కనీసం సాధన చేసో, సరే ఇట్స్ ఓకే. నా ఎనర్జీ అంతా గూడా కోపం వలన లాస్ట్ అయిపోతున్నాను. ఎంతకాలం కోప్పడుతున్నాను. ఏదో సంథింగ్ ఐ హావ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ మై మైండ్ అని చెప్పేసని హ్మ్. మీరు న్యూట్రలైజ్ అయినప్పుడు, ఆ న్యూట్రలైజ్ అయిన తర్వాత అప్పుడు కోపం అనే ఒక ఎమోషన్ మీరు అధిగమించినట్లు. హ్మ్. ఇంకా రిమైనింగ్ ఎమోషన్స్ కోసం మళ్ళా కొన్ని జన్మలు తీసుకుంటారు. సో, అందుకనే నంబర్ ఆఫ్ బర్త్స్ అనేది ఉండేది. సో, ఇక్కడేమైందంటే మీరడిగిన దాంట్లో సోల్ వన్స్ బాడీ నుంచి సెపరేట్ అయిన తర్వాత చనిపోయేటప్పటికే ఇప్పుడు ఉన్న ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేని కొన్ని ఆత్మలుంటాయి. ఓకే. అవేం చేస్తాయంటే గనక మనం ఏదైతే 11 డేస్, 15 డేస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారో, హ్మ్. ఫస్ట్ డే నుంచి అవి యాక్చువల్లీ వాటి యొక్క ఎనర్జీ ఫార్మ్ అనేది హ్మ్. ఒక మేఘంలాగా ఉందనుకోండి. ఒక జస్ట్ ఇమాజినేషన్ కోసం. మెల్లగా అవి అవుతూ ఉంటాయి. మెల్లగా అవి డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. 15 డేస్‌కి అలాగా. సో, డైల్యూట్ అయిపోయిన తర్వాత అవి దే మెర్జ్ ఇంటూ ద వరల్డ్ ఆఫ్ సోల్స్. హ్మ్. అప్పటిదాకా ఈ సోల్‌లొచ్చేటప్పటికి ఆత్మీయులకి కనపడొచ్చు. ఎనర్జీ ప్యాటర్న్ రూపంలో. సో, యాక్చువల్లీ చెప్పాలంటే సోల్ రూపంలో కనపడింది అని చెప్పేసని, ఆ మనిషి చనిపోయిన మనిషి నాకిలా కనపడ్డాడని చాలామంది భ్రమిస్తారు కానీ, హ్మ్. అక్కడ మనిషి యాజ్ ఇట్ ఈస్‌గా ఫిజికల్‌గా కనపడదు. ఈ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హ్మ్.
ఏసీ టు డీసీ అని చెప్పేసని మనం ఎలాగైతే పవర్‌ని ఏసీ నుంచి డీసీగా బ్యాటరీ పవర్‌గా మారుస్తున్నామో, హ్మ్. అక్కడ ఎనర్జీ ఫార్మ్‌లో ఉండే సోల్ ఎనర్జీ వీళ్ళకే వీళ్ళ పర్సెప్షన్‌కి, వీళ్ళ మైండ్‌కి వచ్చేటప్పటికి ఒక ఆకారంలో వీళ్ళ మైండ్‌లో ఏంటంటే ఆకారం అనేది ఇంప్రింట్ అయిపోయి ఉంది. హ్మ్. సో, అక్కడ ఎనర్జీ ఫార్మ్ ఉంది. ఆ ఎనర్జీ ఫార్మ్ ఇట్ క్యాన్ ట్రాన్సెండ్ ఇంటూ ద షేప్. అక్కడ ఓకే. షేప్ కనపడదు. నిజంగా చెప్పాలంటే షేప్ కనపడదు. హ్మ్. కానీ అక్కడ ఉండే ఎనర్జీ వీళ్ళ పర్సెప్షన్‌కి వచ్చేటప్పటికి అది రూపంలా కనపడుతుంది. అది ఓకే. ఆటోమేటిక్‌గా జరిగే ప్రక్రియ. అది మైండ్‌కి అర్థం కాని ప్రక్రియ. కదా సార్! అది నిజంగానే చాలా మందికి ఈ విషయం తెలీదు. జనరల్‌గా ఏంటంటే మేబీ అంటే ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి కూడా ఒక రకమైన నాలెడ్జ్ యాహ్! డెఫినిట్‌గా అవసరమేమో. ఓకే. సో, బావుంది సార్. అంటే లైక్ అంటే ఒక స్పిరిచ్యువల్ వేలో మీరు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు మాకు. కాకపోతే ఏంటంటే ఆత్మ అనే ఒక వర్డ్‌ని జనరల్‌గా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనం ఉన్నప్పుడే మనం బ్రతికున్నప్పుడే మనం జీవించే జీవితంలో నిజంగానే మనలో మనం మాట్లాడుకుంటాము. అంటే నిజంగానే ఇన్నర్‌గానే మన ఆత్మతో మనం మాట్లాడుతూ అంతే. ఉంటాము. నైస్ సార్. చాలా బావుంది. థాంక్ యూ. వెల్కమ్ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.